నేనంటే ఏమిటో తెలిస్తే, నేనంటే ఏమిటో తెలియటం అంటే, నేను లేని క్షణాలు చూస్తే నేనంటే ఏమిటో తెలియదు. నేను ఇదంతా దేనికి? స్వీయ రక్షణే కదా, ఆత్మరక్షణ కోసం. ఇక్కడ ఆత్మయే రక్షణగా ఉంటుంది కానీ ఆత్మరక్షణే ఉండదు. ఆ మాటలోనే ఒక అంతరార్థం ఏమిటి అంటే, అద్వైతం అంటే ఇదే. ఇష్టం లేదు అన్న పదంలోనే నేను లేను అని అర్థం. ఇష్టం ఉందంటే నేను వచ్చినట్టే. రక్షణలో కూడా రక్షణ అంటే అర్థం ఏంటంటే, భౌతిక పదార్థాన్ని ఆశ్రయించుకొని భౌతిక పదార్థంలో నుంచి రక్షణ వస్తుంది అనుకోవటం రక్షణ కాదు, అక్కడ భయం వస్తుంది. భౌతికంలోనే ఒక భయం ఉంది. పంచదార లేకపోయినా అదే శాంతం ఉండు, ఉన్నా కూడా ఆరాటపడకుండా అదే శాంతం ఉండు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటే. ఉన్న వస్తువు ఉన్నా కూడా వాడుకో తప్పు లేదు, వినియోగించుకో తప్పు లేదు, కానీ అది లేకుండా ఉండలేని స్థితి, అది ఉంటే కానీ ఉండగలనన్న స్థితి, లేకపోతే అది ఇంద్రియ నిగ్రహమే. స్వామి నమస్తే సార్. శ్రీ సద్గురు శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో 2వ అధ్యాయం 58వ శ్లోకం. స్వామి కృష్ణ పరమాత్మ అంటున్నారు, తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడూ తన ఇంద్రియములను, ఇంద్రియార్థములను, విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరలుచున్నాడు. అప్పుడు అతడి జ్ఞానము మిక్కిలి స్థిరమైనది. సద్గురుదేవులు చెప్తున్నారు స్వామి, తాబేలు ఆత్మరక్షణ కోసం లోపలికి ముడుచుకున్నప్పుడు దానికి ఇష్టమైన చేపను ముందు పెట్టినా, దాని వాసన దానికి తగిలినా తాబేలు బయటికి రాదు. ముందుకు ముడుచుకున్నప్పుడు భయంతో అది పరిగెత్తదు కూడా. పుల్లతో పొడిచినా తల బయట పెట్టదు. భయం చేత కానీ కోరిక చేత కానీ ఇంద్రియములను బయటకు తీసుకురానంతగా ఇంద్రియములను నిగ్రహించుకుంటుంది. స్థితప్రజ్ఞుడు తాబేలు వలె ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్రియములను బయటకు తీసుకురాడు, బహిర్ముఖం కాడు. తాబేలుతో పోలుస్తున్నాను స్వామి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. శ్రీ ఆంజనేయ పరమగురువే నమః. కృష్ణం ముందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ, పరమాత్మల వారిచే అందించబడిన గీతా బోధని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకుందాం. ఈ తాబేలు లోపలికి వెళ్ళిపోతాం, అందరూ చూస్తాం మనం. అట్లానే యోగి కూడా తన ఇంద్రియార్థాలని లోపలికి తీసుకొని స్థితప్రజ్ఞుడై ఉంటాడు అని అంట. అంతేనా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. యోగంలో పూర్తిగా ఇంద్రియ జ్ఞానాన్ని కూడా ఉపసంహరించుకొని లోపలికి వెళ్ళే పద్ధతి ఒకటి ఉంది. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు, అది గొప్పవారికి సాధ్యం. కాబట్టి గీత అంతా కూడా మానవాళికి, సమస్త జీవులకి, మనలాంటి సామాన్యులకు కూడా చెప్పేది కాబట్టి, మరి మన పరిస్థితి ఏమిటి? వాళ్ళు చూడొద్దు అనుకుంటే వాళ్ళకి కనపడదు. అది మనం చూడొద్దు అనుకున్న కనపడకుండా ఉంటుందా? వినొద్దు అనుకుంటే వాళ్ళకి వినపడదు. ఒకసారి గురువు గారు చెప్పారు, నేను వినొద్దు అనుకుంటే నాకు వినపడదు. అది వాళ్ళకి సాధ్యం, యోగులకి మాత్రమే అది. మరి మనలాంటి వాళ్ళకి ఏమిటి? లేవగానే మనకు తెలియకుండానే ఇంద్రియ జ్ఞానం వస్తుంది. ఇంద్రియ జ్ఞానంతో పాటు ఆ ఇంద్రియాలు దేంతో కలుస్తాయి, దాని ఎందుకు ప్రీతి వస్తుంది, అందులో ఫలాపేక్ష ఉంటుంది, అనుభూతులు, అనుభవాలు, ఇన్ని రకాలుగా దినచర్య ఉంది. కాబట్టి మరి మనలాంటి సామాన్యులకి ఇంద్రియార్థాలు ఉపసంహరించుకొని అంటున్నారు పరమాత్మ. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంద్రియార్థాలు అంటే అర్థం ఏమిటంటే, మనకు 5 ఇంద్రియాలు అందరికీ తెలిసిందే. పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. కాబట్టి వీటిని మనం వాటి అర్థంలో ఎప్పుడు కూడా సరే ప్రయోజనం అందాం. బయట ఒక ప్రయోజనం ఉంది, దాంతోపాటు మనకు ఒక కోరిక, అవి వస్తాయి, దాంతో ఒక ఫలం ఉంది. కాబట్టి అందుకనే ఆరంభంలోనే ఫలాపేక్ష వదులుకోవాలని అది. అట్లానే ఇంద్రియార్థాలు అంటే అవి, అంటే ఇంద్రియాల యొక్క ప్రయోజనము. అంటే అసలు అందరూ కూడా
ప్రతి వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకుంటున్న వాళ్ళే కదా, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అయితే మరి మనకి ఉదాహరణకి రుచి అనేది ఉంది నాలికలో. కొంచెం బాగుందంటే ఇక దాని మీద దానికోసం దానికై ఈ మనసు తపన పడుతూనే ఉంటుంది లేచిన పడుకునేంత వరకు. ఇదే ఇంద్రియాలు బయటికి వెళ్ళటం అంటే. ఇంద్రియాలు ఏం బయటికి వెళ్ళవు. ఆరో ఇంద్రియమైన మనసు ఏం చేస్తుందంటే ఫలాపేక్షతో అది వీటితో ఎక్కువ సంబంధంలో ఉంటుంది. ఇంకా దాన్ని వదిలిపెట్టి ఉండలేదు. అది ఫలాపేక్ష వల్ల వచ్చే ఒక ప్రమాదం అది. కాబట్టి అర్థము అనే మాటకు అర్థం ఏంటంటే ప్రయోజనం అనుకుందాం. ఇక అట్లానే అర్థము అంటే ప్రయోజనమే కాకుండా దాని పనితీరు కూడా అర్థంలో తీసుకోవాలి మనం. ప్రయోజనము అంటే పనితీరు లేదా, అది కూడా అర్థంలో భాగమే. అది ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటామో వీటి పనితీరుని, అవి ఇచ్చే బాధని సుఖాన్ని పూర్తిగా అర్థమైతే పరమార్థానికి అది దారితీస్తుంది. అది అర్థమే పరమార్థం. అర్థం వేరు పరమార్థం వేరు కాదు. అర్థము అందుకనే పురుషార్థము అంటారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము అంటే మనకేమవుతుంది, ఇట్లా పొద్దున్న లేచి పడుకునేంతవరకు మన చిన్నతనంలో కోల్గేట్ టూత్పేస్ట్ అని, తర్వాత కోల్గేట్ టూత్ పౌడర్ అని, తర్వాత గోపాల్ పళ్ళపొడి అని వచ్చేవి. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆ రుచి కోసమే అసలు ముందు ఫస్ట్ లేవగానే మనసు దాని వైపు. పిల్లలు పేస్ట్ మొత్తం తినేస్తారు, ట్యూబు లాగే వదిలిపడే. ఇంద్రియాలు దాలేవి. ఇప్పుడు ఉపసంహరించుకోవటం అంటే నాలుకలు లోపలికి పెట్టేయటమా, లేదా కళ్ళు దాని వైపు చూడకుండా ఉండటమా? కళ్ళు చూడకపోయినా మనసు దాని మీదనే ఉంటుంది. నాలుక అంటే చూపైనా ఆ రుచి దాన్నే కోరుతుంది. అప్పుడు అసలు మనం పరవశం అయిపోయాం కాబట్టి విచలితులు అవ్వటమే కాకుండా ఒక రకమైన కనీసం పేస్ట్ కూడా తినలేకపోతున్నాను ఈ జీవితానికి. కొంత పెద్దవాళ్ళు కూడా పేస్ట్ తింటారు కానీ చెప్పరు, బయటికి చెప్పరు. కానీ పేస్ట్ అన్నమాట. ఈ మనసుకి ఇంద్రియార్థాలకు పేస్ట్ లాగా ఉన్నాయి. పేస్ట్ చేసి పెట్టాం మనం. పేస్ట్ చేస్తే అతుక్కొని ఉంటే మరి ఎట్లా? పేస్ట్ అంటారుగా ఇంగ్లీష్లో, పేస్టింగ్ అంటారంటే అతికించటం. మరి అట్లాంటి సంబంధం పెట్టుకున్నాం. అది ఇంద్రియార్థం అంటే. ఉపసంహరించుకోవటం కాదు. ఇంద్రియ జ్ఞానం లేదు కాబట్టి నిద్రలో ఏం తెలియట్లే. ఎప్పుడైతే ఎరుకు వచ్చిందో, ఎరుకు వచ్చాక ఇంద్రియాలు చక్కగా మంచిగా వాటి పనితీరు ఉంటుంది. కానీ మనసు యొక్క పోకడ ఆరో ఇంద్రియం ఈ 5 ఇంద్రియాలని తన ఇష్టానికి వాడుకుంటుంది. అది బయటికి పోవటం అంటే మనసు ఒకదాన్ని కోరటమే ఇంద్రియం బయటికి రావటం అంటే. ఇంటికి బయట అసలు ఇంద్రియాలు బయటికి రావటం ఉండదు. ఇప్పుడు మీకు జగ్గపేటలో సినిమా చూడాలనిపించింది, లేకపోతే హైదరాబాద్లో ఏఎన్బిలో సినిమా అనిపించింది మనసుకి. కళ్ళకి అనిపించదుగా. ఒకటి చూసేది ఎవరు? కళ్ళు. ఈ కళ్ళని తీసుకెళ్ళేది ఎవరు? మనసేగా. కళ్ళు అవేం బయటికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు. ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళవు. ఇంద్రియ జ్ఞానం కూడా ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. దాన్ని మోసుకొని మనసు ఏం చేస్తుందంటే మళ్ళీ దీని సహాయమే. ఇదంతా దానిపైన యజమానిలాగా మనసు ఈ దేహాన్ని, కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని వాడుకొని తనకు కావాల్సింది తను పొందుతుంది. అది బయటికి రావడం. ఇప్పుడు అది బయటకు వచ్చిందా, మీరు బయటకు వచ్చారా? బయటికి వెళ్ళినట్టుగా ఏంటి ఇక్కడికి వచ్చారని అంటారు. మిమ్మల్ని చూసి అడుగుతారు. అసలు ఇక్కడికి రావడానికి కారణం మనసు బయటికి వెళ్ళింది నిజంగా అదే, దేహంగా. దేహాన్ని వినియోగించుకుంది. అదే మనకు తెలిసింది, అదేగా పనిముట్టు. అది ఇంద్రియాలు బయటికి రావటం అంటే. ఉపసంహరించుకొని అంటే పరమాత్మ చెప్పినట్టుగా ఫలాపేక్ష, ఆ తర్వాత కర్మయోగం, ఆ తర్వాత నిష్ఠుడై వీతరాగ భయక్రోధాలు ఇవన్నీ వరుసగా ఉన్నాయి. మన గురువు పరమాత్మ చెప్పిన దాన్ని ఎవరికైతే అట్లా మనసు బయటికి పరిగెత్తకుండా ఉంటుందో జ్ఞానం స్థిరమవుతుంది. అంటే అట్లా ఉన్న మనసే ఆ జ్ఞానం కింద మారిపోతుంది. ఆ మనసు ఈ మనసు వేరుగా. ఎప్పుడైతే ఇంద్రియ జ్ఞానాల వైపు మనసు పరిగెత్తకపోతే ఉన్నందు చోట ఉంటుంది, తను తానుగా ఉంటుంది.
మనసు మనసుగా ఉంటుంది. ఇప్పుడు అందరికీ మామూలుగా మాటల్లో వాళ్ళు చెబుతాం నా మనసు మనసులో లేదంట. అంటే అర్థం ఏంటి? మనసు మనసులో ఉండటం ఏంటి? మనసు మనసులో లేదని చెప్పటం ఏంటి? మనసు మనసులోనే ఉంది. ఎప్పుడైనా మనసు మనసుగానే ఉంది. కానీ వేరే విషయం ఎప్పుడైతే వస్తుందో మనసు నా మనసు మనసులో లేదు అని అంటాం. వేరే విషయం మనసు మనసులో లేదంటే మనసు వేరేదా అంటాం. ఇప్పుడు మనసు మనసులో లేదంటే అర్థమైంది. మనసు మనసుగా లేదు అంటే అర్థం ఏంటి? మనసులో ఇంకేదో ఉంది, ఏదో ఉంది. అది లేకపోతే ఏమవుతుంది? మనసు ఏముందో మనకు తెలియదా? ఎందుకుందో తెలియదా? ఆ తర్వాత మన పరిణామం తెలియదా? తెలిసే మనసు మనసుగా ఉంటే ఏమవుతుంది అంటే ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమం అది. మనసు మనసుగా ఉంటే అదే జ్ఞానము, ఇంకేం కాదు, కొత్తది రావటం కాదు. ఒకసారి ఇంద్రియాలు అటువైపు కోరకపోతే తనుగా ఉంటుంది, తాను దర్శిస్తుంది. మనసు తన స్వరూపాన్ని తాను దర్శిస్తుంది. శుద్ధమైన మనసే పరమాత్మ అని పెద్దలు చెబుతారు. మనసులో ఏ విషయం ఉండదో ఆ విషయంతో వచ్చే బాధ మనకైతే ఉండట్లేదు కాదా? ఏ ఆలోచన వచ్చిందో, ఏ విషయం ఉందో దానికి సంబంధించిన అనుభూతి ఏదో ఉంది. సపోజ్ ఏ విషయం లేకపోతే అది ఏది ఉంది అంటే అది సహజ స్థితి. అందరికీ రోజువారీ జీవితంలో రోజంతా ఆలోచనలతో, కోరికలతో, ఫలాపేక్షతో ఏమి ఉండదు. మనసు అసలు కదిలిపోతూనే ఉంటే అటు ఉండటం కూడా సాధ్యం కాదు. మనసులో ఆ పరమాత్మ పెట్టిన, ప్రకృతి మాత పెట్టిన దాని రచనలోనే అది లేదు. రోజంతా ఒకలాగే ఎవరు ఉంటారు? రోజంతా ఒకలాగా ఉండటం అంటే మనసు మనసులాగా ఉండటమే. మనసు మనోలా ఉంటేనే కొద్దిగా దీని గురించి వస్తుంది. ఇక్కడే గురువుగారి బోధ గొప్పది. గురువుగారి యొక్క విశిష్టత, వారి దృష్టి ఎలా ఉంటుంది అన్నది మాటల్లో. తాబేలు ముందు అది అంతర్ముఖం అంటే లోపలికి ఆత్మరక్షణకై అంటే తాను రక్షించుకునే ప్రయత్నంలో దానికి ఇష్టమైన ఒక చేపను పెట్టిన వాసన వచ్చిన చేప వాసన వచ్చినా కూడా ఆహారం పెట్టడం ఒకటి, వాసన ఎందుకు? వాసన బయటికి లాగటానికి. ఆహారమే బయట ఉన్నప్పుడు తినటానికి, వాసనలు ఎప్పుడు కూడా బయటికి లాగుతున్నాయిగా. మన వాసనలు కూడా అదే ఆత్మరక్షణకై తాబేలు, ఆత్మదర్శనమకై మనం ఇంద్రియాలని అంతర్ముఖం చేస్తేనేమో ఆత్మానుభవం అవుతుంది. అదే పైన చెప్పారు పరమాత్మ కూడా, గురువుగారు కూడా. ఎప్పుడైతే ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయో ఇప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది, స్థితుడు అవుతాడు, స్థిత ప్రజ్ఞత్వం వస్తుంది అన్నదానికి. ఇక్కడ కూడా ఆ తాబేలుకి ఎదురుగా ఒకవేళ చేప పెట్టినా లేదా దాని వాసన ఏం చేస్తుంది? ఏదో కాసేపటికి ఇప్పుడు మనం ఎలుకల్ని ఇంట్లో బుద్ధింకల్ని అట్లా ఆకర్షణ, ఈగల్ని చంపడానికి క్రిస్టల్స్ వేస్తారు, వాసనతో దగ్గరికి వస్తాయి. తిన్న తర్వాత అది ఒకటి. మొత్తానికి శరీరం మనసు రెండు ఇంద్రియాలకి ప్రీతి ఉంటేనే బయటకు వస్తాయి. ఇప్పుడు మీకు సినిమా చూడాలని లేకపోతే మీరు వెళ్ళరు కదండి. హోటల్లో తినాలని లేకపోతే హోటల్కి వెళ్తారా? ఇంట్లోనే ఉంటారు. ఏది ఉందో అటువైపు వెళ్ళాల్సిందే. అయినా మీరు ఈ ప్రపంచం అంతా తిరిగినా, అన్ని లోకాలు తిరిగినా కూడా ఐదు ఇంద్రియాల నుంచి ఏమొస్తాయో 5 రావటమే ఒకటి. 5 మళ్ళీ వస్తాయంటే 5 నుంచి ఒక ఫలం, ఒక సుఖం, ఒక సంతోషం. మళ్ళా చిత్రం ఏమిటి అంటే సుఖం కూడా ఊరికే రాదు. సుఖం నాకు వచ్చింది అన్నాక సంతోషం వస్తుంది. సుఖం ఎవరికి వస్తే మీకెందుకు సంతోషం? ఇది నాకు అన్న ఒక భావన ఉంటేనే సంతోషం వస్తుంది. మీకు అర్థమైంది? సుఖం మనసు లేకపోతే రాదు, అందులో నేను లేకపోతే అసలు రాదు. ఉదాహరణకి మీరు బాధలో ఉన్నారు, ఎంత మంచి సోఫా వేసి, ఇప్పుడు భార్య పిల్ల భర్త ఎవరో పోయారు, సోఫా వేసి కూర్చోండి అంటే బాధ తగ్గుతుంది ఏంటి? సుఖం, సోఫా వల్ల సుఖం వస్తుంది, మరి రావట్లేదు. మనసు లేకపోతే రాదు. ఇప్పుడు మరి నేను లేదు అక్కడ, నేను లేదు కాబట్టి నేనంటే అర్థం ఏంటి అంటే సోఫాలో కూర్చుంటే ఒక సుఖం వస్తుంది, కూర్చున్నప్పుడు దాని వైపు చూస్తూ దాన్ని అనుభవిస్తే దాని నుంచి ఒక సంతోషం వస్తుంది. ఇప్పుడు ఆ ప్రక్రియ ఉంది అక్కడ. ఎందుకంటే దాన్ని కోరిక లేదు, దాన్ని అనుభవించే మనసు లేదు, ఇంకో దాని మీద ఉంది, అది వేరే విషయం.
కానీ నేననే మాటకి ఇట్లా తెలుసుకోవాలి. ఇదే నేనంటే ఇదే. ఇంద్రియాలు ఏం చేస్తాయి, బయటికి కావాలంటుంది, పొందిన తర్వాత మళ్ళీ నేను ఉండాలి కంపల్సరీగా. నేను అంటే దాన్ని స్వీకరించి ఆస్వాదించే ఒక మనసు ప్రక్రియ ఉండాలి. ఆ ప్రక్రియ లేకపోతే రాదు. మళ్ళీ అసలు నేనంటే ప్రక్రియ. నేనంటే నేనెవరో తెలుసుకోవడంగానే ఇప్పుడు మనకు అదొక దృశ్యమాన రూపమాన అదొక వస్తువు అయింది, సబ్జెక్ట్ అయిపోయింది, ఆబ్జెక్ట్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది, ఆబ్జెక్ట్. ఇప్పుడు లోపల సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా లేదు. బయట సబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంటేనే జీవన క్రియ. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఆగిపోతేనే అది ఆత్మక్రియ అనండి, విశ్వవ్యాప్తమైన చైతన్య క్రియ. అది నేనంటే అర్థమైంది రవి గారు. ఇష్టం లేదు అనే పదం వాడుతుంటాం. నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నాకు వద్దు అని వాడుతుంటాం. ఆ మాటలోనే ఒక అంతరార్థం ఏమిటి అంటే, అద్వైతం అంటే ఇదే. ఇష్టం లేదు అన్న పదంలోనే నేను లేను అని అర్థం. ఇష్టం ఉందంటే నేను వచ్చినట్టే. అంటే ఇష్టం లేదంటంలో కూడా నేనుంది కదండి అని అనొచ్చు. ఉంది, ఇష్టం లేదంటంలో కూడా నేనుంది, కానీ బలంగా ఉండదు. ఇంకా దాని క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఊరిగా ఇంకా ఇష్టం లేకపోవటం కాదు, మనసు ఒకవేళ దాని మీద పోకపోతే, అసలు లోపల వాసనే లేకపోతే ఆ నేను ఎట్లా కరిగిపోతుందో చూడండి. మీకు బాగా ఇంత ముద్ద కర్పూరం పెట్టి వెలిగిస్తుంటే కనపడుతూ 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 చివరికి అదృశ్యం. నాకు ఇష్టం లేదు అంటంలోనే, నాకు ఇష్టము అని అంటంలోనే నేను బలంగా ఉంటుంది. నాకు ఇష్టం లేదు అంటంలోనే తగ్గల వస్తువు వద్దు, ఈ క్రియ ఇవన్నీ తగ్గల. నేనంటే ఇవన్నీ కలిపే. మళ్ళీ నేనెవరు అని అంటే, నేనెవరంటే ఏం చెప్పండి? నేను ఎవరు? ఎవరు నేను? ఆత్మన, మనసున, దేహాన్న, ఇంద్రియాలన, ఈ క్రియన ఏమిటి అంటే అది కాదు. మాటల్లో చెప్పేటప్పుడే నాకొద్దు అని అంటంలో, వద్దు అని అంటంలో ఇష్టాలు కూడా ఉండవు కదా, ఇష్టాలు కూడా లేవు కదా అక్కడ. మరి అక్కడ నేను లేదు, కావాలనేవాడు వద్దనేవాడు ఆ స్థితి. మరి రోజువారి జీవితంలో మనకు పొద్దున్న నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇట్లా ఈ ఈ ఈ ఈ మనోక్రియ మనకు కనపడట్లేదా? చూడండి ఒకసారి దయచేసి. దాని వైపు చూస్తే భగవద్గీత వైభవం ఎక్కడుందో తెలుస్తుంది. ఎక్కడుంది? భగవద్గీత పుస్తకాల్లో ఉందా? ఎక్కడో ఒకప్పుడు కాలంలో ఉందా? ఎవరి దగ్గర ఉందా విజ్ఞానం? నేను లేని క్షణాలు. నేనంటే ఏమిటో తెలిస్తే, నేనంటే ఏమిటో తెలియటం అంటే, నేను లేని క్షణాలు చూస్తే నేనంటే ఏమిటో తెలుసు. నేను అంటే ఏమిటి ఇప్పుడు మీకు తెలిసిందిగా. మాకు అందుకని ఫలాపేక్ష విషయంలో ఇక్కడ అందుకనే సద్గురుదేవులు కూడా ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, సాధన ఏముంది ఇక్కడ, ఇవన్నీ అర్థం చేసుకోమని చెబుతుంటాం. అంటే అర్థం ఏంటి? ఇదేగా సాధన అంటే. ఇక్కడ అర్థం అవటమే సాధన. కాబట్టి తాబేలు ముందు ఆహారంగా ఒక చేప ఇష్టమైంది పెట్టిన ఇష్టము ఫస్ట్. రెండోది వాసన అంటే లోపల నుంచి బయటికి తీసుకొచ్చేది. ఇష్టం ఒకటి, వాసన ఒకటి. వాసన అంటేనేమో అప్పటికి వ్యక్తం కాకుండా అంతఃచేతనంలో ఉన్నది. అప్పటికి వ్యక్తమైతే దాని ఇష్టం అంటాం. భోజనానికి మా ఇంటికి రాండి అంటారు ఉదాహరణకి. ఇష్టం, వంటలు బాగా చేస్తారన్నది ఇష్టం. సరే వెళ్ళాం, భోజనానికి కూర్చున్నాం. అక్కడ కూర్చున్న తర్వాత గుర్తొస్తుంది గోంగూర పచ్చడి, మాగాయ పచ్చడి, ముక్కల కారం, కొరివి కారం గుర్తు. ఇది వాసన. అవి ఉన్నాయండి అన్నారు. అంటే ఇవి ఉన్నాయి, ఇవి తింటాను కానీ అవి తినండి అంటాం. వాసనలు అంటే అట్లా ఉంటాయి. ప్రస్తుతానికి అవ్యక్తంగా ఉన్న జ్ఞాపకాలు, రుచులు, ఇష్టాలే వాసన అంటే. మీరు అన్నం తినేటప్పుడు నేను లేదా అంటే ఉంది, కానీ వాసన వచ్చినప్పుడు నేను బలపడి ఉంటుంది. దుఃఖహేతువైతే ఇంత తిన్నా అంత వాళ్ళు అంత కమ్మగా పెట్టినా కూడా మీకు ఆ కురివికారం పెట్టనందుకు వెంటనే కురివికారం అంటే రజస్సు కదా, వెంటనే కోపం వస్తుంది. వాళ్ళు అంత పెట్టింది కూడా మన మనసుకి ఏం పెట్టాలి అంటాం. నిన్న ఎక్కడో మేము హోటల్కి వెళ్ళాం, 7లో. ఏదో నాకు ఈవినింగ్ వడ ఉందా అంటే ఉందండి అన్నారు. సరే తర్వాత వచ్చి లేదన్నారు. పోనీ ఇడ్లీ ఉందా అంటే ఉంది అన్నారు. తర్వాత వచ్చి లేదన్నారు. మరి ఏమున్నాయండి అన్నాం. అంటే ఏవో దోశ అనే ఒక ఐటెం ఒకటి ఉంది,
పూరి అనే ఐటెం అనేవన్నీ ఇవన్నీ నాకు అంత ఇష్టం ఉంది, కానీ శరీరానికి అది హితమైంది కాదు. సరే అంతా అయ్యాక ఎట్లున్నాయి సార్ అంటే ఏం చెబుతాం, నాకు కావాల్సినవి మీరు పెట్టలేదు, మీరు పెట్టనివి తినవలసి వచ్చినాయి, ప్రస్తుత పరిస్థితి అదన్నా. అంతే ఇక జీవితం అంతా కూడా ఏదైతే 7 అయితే 9 అయితే 10 అయితే అది కాదు విషయం, అది కాదు. హోటల్ పేరు 7, మేము తినేది టైం 7. బాగా అంటే మీరు అర్థం చేసుకోండి బాగా, వాసనలు అంటే అర్థమైంది. లోపల నుంచి అన్నీ అంతే. అందుకని చాలామందికి వాసనలు ఇంట్లో రావు. ఇంట్లో వచ్చే వాసనలు ఆహారానికి సంబంధించింది, సమాజంలోకి వచ్చాక అసలు వాసనలు బయటకు వస్తాయి. అందుకని సమాజంతో దూరంగా ఉండి ఒంటరిగా ఉంటాం, అది కరెక్ట్ కాదు. వాసనలు ప్రకోపిస్తాయి బాగా, ఇంకా బలపడి అక్కడ ఉండి చివరి క్షణంలో బయటకు వస్తాయండి అవి. మీకు చేత కానప్పుడే వాసనలు వస్తాయి చూడండి, పిల్లలకు కూడా. అప్పుడు వద్దన్న వాళ్ళు అప్పుడే తింటారు, ఇక్కడ తినరు, ఈ పక్కళ్ళలోకి వెళ్ళి తింటారు. వాసనల లక్షణం దానికి ఒక డిజైన్ ఉంది, దాని ప్రజ్ఞ దానికి ఉంది, దాని విశిష్టత దానికి ఉంది. కానీ చేప పెట్టిన వాసనలది అయిపోయింది, ఇష్టం అయిపోయింది. చేప అంటే ఇష్టము. ఒకవేళ దానికి చేప ఇప్పుడు బయట లేదు, ఇది లోపల ఉంది, వాసన ఉంది. వాసన ఏం చేస్తుంది, టెంప్ట్ చేస్తుంది. ఇప్పుడు అది అటెంప్ట్ అవ్వదు. వాసన లేకపోతే టెంప్టేషన్స్ ఉండవు. ఆ రెండు ముడుచుకున్నప్పుడు భయంతో పరిగెత్తదు కూడా. అది ముడుచుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే రక్షణ దొరికినా కూడా రక్షణలో కూడా భయమే ఉంటుంది. రక్షణలో కూడా మూడోది అది అందరికీ కామన్గా మనకి మనం రక్షణ ఏముంది అనుకుంటున్నామంటే భౌతిక సుఖాల్లో, భౌతికమైనటువంటి విషయాల్లో నాకు రక్షణ ఉందని అనుకుంటున్నాం. అయినా భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే రక్షణ లేదు అని తెలిసి. రక్షణ ఇంకో ప్రయోజనం, విమానంలో వెళితే ఒకరోజు ముందుగా వెళ్ళిపోతారు, 1 గంట ముందుగా వెళ్ళవచ్చు, అట్లాంటిదే తప్పితే దేంట్లో ఉండేది దానికి ఉంది. కానీ మనకి రక్షణలో కూడా భయం ఉంటుంది, రక్షణలో కూడా భయం లేదా చూడండి ఒకసారి మనం ఏం చేయాలి, ఇది వింటుండగానే నాకు రక్షణ ఉండగా భయం ఉండదా. మన ఇల్లు ఉంది, తలుపులు వేసుకుంటాం, లోపల గడిగలు పెడతాం, తాళాలు పెడతాం, ఏదైనా అంటుకుంటే లోపల మోగే ఏదో పెడతాం, కుక్క బయటను పెడతాం, అక్కడ అతను ఎవరు ఉంటాడు, కాపలా వాడు వాచ్మెన్ ఉంటాడు, అయినా కానీ బిక్కు అంటూనే ఉంటుంది, ఎవడొస్తాడో ఏంటో ఎట్లా వస్తుందో. ఎంత అది రక్షణలో కూడా. రక్షణ అంటే అర్థం ఏంటంటే భౌతిక పదార్థాన్ని ఆశ్రయించుకొని భౌతిక పదార్థంలో నుంచి రక్షణ వస్తుంది అనుకోవటం రక్షణ కాదు, అక్కడ భయం వస్తుంది. భౌతికంలోనే ఒక భయం ఉంది, భౌతికమే ఒక భయం. ఆది భౌతికంలో భయం లేదు, భౌతికంలో భయమే లేదు. భౌతికంలో రక్షణ ఎట్లా ఉందో దాన్ని అనుసరించి భయం కూడా అలానే ఉంది కాదా. డాక్టర్ గారు హాస్పిటల్లో ఉంటే సేఫ్టీ అని అంటారు అనుకోండి, హాస్పిటల్లో ఉంటే బతుకుతామనే ఉంది, కానీ భయంతో పాటే రక్షణతో పాటు భయం ఉంటుంది ఖచ్చితంగా. దానికి దాన్ని రెండో ముఖం అది అయిందా. ఫస్ట్దేమో ఇష్టం, రెండోదేమో వాసనలో టెంప్టేషన్ లేదు, టెంప్ట్ అవ్వదు. ఇకపోతే మూడోది ఏంటి, భయంతో పరుగు పెట్టదు. ఇంకా భయం ఉండదు ఇక దానికి. అంతర్ముఖం అయ్యాకంటే మన మనసు ఒక ఇంద్రియానికి వశం కాకుండా కోరకుండగా ఫలాపేక్ష లేకుండా మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమింటుంది ఆ మనసుకు వస్తుంది అంటే ఒకటి భయం ఉండదు, 2 టెంప్టేషన్స్. ఇక దేనికి బయటికి రాదు, స్థితం అవుతుంది. అంటే ఒక్కొక్కగా అది ప్రజ్ఞ నిలబడిపోతుంది, స్థిత ప్రజ్ఞత్వం. ఇక మూడోది ఏమిటి అంటే భయం. ఇక ఏ విషయంలో లేదు, ఇక ఏ విషయంలో అక్కడ ఎదురుగా పులి ఉందా, నక్కు ఉందా, కుక్క ఉందా, ఆ తాబేలుకి ఏమీ లేదు దానికి, అసలు భయం అన్న మాటే లేదు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక విచిత్రమైంది, తాబేలు తన ఆత్మరక్షణ కోసం ఇవన్నీ పోగొట్టుకుంది, దాని లోపలికి వెళ్ళి భయాన్ని పోగొట్టుకుంది, ఇష్టాన్ని పోగొట్టుకుంది, వాసనతో పాటు టెంప్టేషన్స్, రక్షణతో పాటు భయం. ఇప్పుడు దానికి రక్షణ అని కానీ భయం అని కానీ 2 లేవు, ఆలోచనే లేదు అని. అయితే ఇదంతా దేనికి, స్వీయ రక్షణే కదా, ఆత్మరక్షణ కోసం. ఇక్కడ ఆత్మయే రక్షణగా ఉంటుంది కానీ ఆత్మరక్షణే ఉండదు.
తనకి ఎప్పుడైతే ఆ మనసు ఈ లక్షణాలు భయము, ఇష్టము, వాసనలు ఎప్పుడైతే పోయినాయో ఆ మనసులో మనకి ఇంతేగా రవి గారు, ఈ ప్రపంచంలో మనసు బయటకు వచ్చింది అంటే సంపాదిస్తుంది, దానికోసం రక్షణ కల్పిస్తుంది. అది లేదు కాబట్టి భయపడుతుంది, ఇంతకంటే ఉన్నాయి. అయితే అక్కడ తను తాను ఆత్మరక్షించుకోవాలని ఒక ప్రాణ లక్షణం, ఒక గుణం కనపడుతుంది. ఇక్కడ ఇంకా అది కూడా ఉండదు. మనసు స్థిరమై, అది స్థితప్రజ్ఞత్వం. స్థితప్రజ్ఞత్వం అంటే ఒక ఉద్దేశం కూడా లేదు. మీరు లోపలికి వెళ్ళగానే మనసు ఎప్పుడైతే మనసు తన స్వరూపంలో తన సహజంగా ఉంటుందో తన ఉద్దేశాలు ఉండవు ఇంకా ఆ స్థితికి వెళ్ళాక. అప్పుడు ఇక భయం అన్నది ఇది చెబుతారు, ఒక జన్ కథ ఒకటి ఉంది. ఒకసారి ఒక గురువు గారిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారట ఎవరు భక్తులు, చాలామంది ఉన్నారు. సరే మేడ మీద 10 అంతస్తుల పైన వారిని భోజనాన్ని పెట్టారు. భోజనాలు పెడితే అందరు కూర్చున్నారు. కూర్చునేటప్పటికి గబగబా ఒక ట్రెమర్, భూకంపం వచ్చింది. ఆ కంపానికి భయపడి మొత్తం ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడెవరు అంటే వీరిని ఇంటికి పిలిచిన వాళ్ళు. అది మర్యాద కాదు, పిలిచి నేను కూడా లేకపోతే ఎట్లా, సరే కానీలే అని ఎట్లా నొగ్గు పట్టుకొని భయపడుతూ భయంతో కూడిన ధైర్యంతో అక్కడ కూర్చున్నాడు. ఆయన ఆ గురువు గారు ఏ భయం లేదు, ఏ చల్లము లేదు, హాయిగా ఉన్నారు. అయ్యాక లోపలికి అంతర్ముఖం అయ్యారు. ఆయన తాబేళ్ళలాగా అంతర్ముఖం అయిపోయి ఇంద్రియ జ్ఞానాన్ని తీసేశారు. కానీ తన స్వరూపంగా తను ఉన్నారు. లెక్క తెరిచాక అది ఆగిపోయింది. అప్పుడు ఆయన అడిగారు, అదేంటి మీరు భయపడలేదా? మేము ఇంత భయపడినాం, అందరం పోయాం కదా. సరే తప్పదని నేను ఉన్నాను పాపం ఓపెన్గా చెప్పి అంటే ఆ గురువుగారు అన్నారు, మీరందరూ కంపం ఉన్న చోటకే భయపడుతూ పోయారు. కంపం ఇక్కడ లేదా, అక్కడ బయట కూడా కంపమే ఉంది కదా. భూకంపం అంటే ఇప్పుడు మనం ఇల్లు కూలుతుందని పోతున్నాం, కానీ ఇప్పుడు నిన్న మనం ఈ 4 రోజులు యూట్యూబ్లో చూస్తే మొన్న వచ్చిన భూకంపాలు చూస్తే రోడ్లు, బ్రిడ్జెస్ అన్నీ ఎక్కడా రక్షణ లేదు. రక్షణ భౌతికంలో రక్షణ ఎక్కడ ఉండదన్న విషయం తెలియాలి మనకి. భౌతిక విషయాల్లో రక్షణ ఎట్లా లేదో, భౌతికని ఆశ్రయించుకొని దాన్ని పనితీరు చేస్తున్న ఇంద్రియాల్లో కూడా రక్షణ లేదు. కళ్ళు పోవట్లేదు రవి గారు, దృష్టి తగ్గట్లేదా, వినికిడి తగ్గట్లేదా? ఇంద్రియాలు మాత్రం ఏముంది, పర్మనెంట్గా ఎప్పుడు ఉంటాయనే. ఏది ఆధారమో అక్కడ. అందుకని లోపలికి వెళ్ళాను నేను. అక్కడ ఏ భయం లేదు, ఏ కంపము లేదు. అంటే మనసు కదలికే లేదు అక్కడ, ఏ కంపము లేదు. అంటే అది గురుబోధ అలా ఉంది. అట్లా ఇక్కడ మన మనసు ఎప్పుడైతే రవి గారు ఇక్కడ భయం పోతే, ఇష్టం పోతే, అంటే వాసనలు పోతే, ఆ తర్వాత ఇష్టం పోతే అంటే కాదు, పోతే అని కాదు. అది సహజమైనప్పుడు, తెలుసుకున్నప్పుడు, మనసుకు ఇవి తెలిసినప్పుడు ఆ స్థితప్రజ్ఞత్వము ఇవి తెలుసుకోవాలి. పోతే అంటే పోగొట్టుకోమని కాదు, అర్థం చేసుకో ఫస్ట్. ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇక్కడ సాధన ఎట్లా? భౌతిక విషయాల్లో రక్షణ లేదని అంటారు, ఏంటి ఉన్నది కదా అని అంటారు. ఇంకా కొద్దిగా చూడండి. అట్లానే భయం విషయంలో నా ఇష్టం నన్ను ఎట్లా బయటికి తీసుకొచ్చింది. మనకు సామెత కూడా ఉంది, పూర్వకాలంలో పెద్దలు చెప్పారు, వ్యసనం 7 ఊళ్ళ ప్రయాణం అని. వ్యసనం 7 ఊళ్ళ ప్రయాణం అని. అట్లా కాబట్టి ఇది ఎవరో అన్నారు నిజమే అని అట్లా అంటాం కాదు. ఎవరినో ఏదో చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూడండి, అయ్యో నీ కోరిక ఇట్లా మార్చేసింది, నేను నీ ఆశ నేను ఇట్లా దహించి వేసింది అని అందరిని అంటాం కదా. లేదా ఒక పురాణం వింటూ కూడా అతని ఆశ అతన్ని అట్లా దహించి వేసింది అని అంటాం. అంతవరకు సర్టిఫికేట్ ఇచ్చాం. కానీ నాకు ఇంకో రకమైన ఆశ ఉంది. ఆ ఆశ లేకపోతే ఒకడికి డబ్బు మీద, ఒకడికి అందం మీద, ఒకడికి వయసు మీద, ఒకడికి అలంకరణ మీద, ఇట్లా రకరకాల దేశాలు పిచ్చి ఒకళ్ళకి, అట్లా రకరకాలుగా ఉంటాయి ఆ మనసుకి. అసలు ఒక్కొక్కరికి ఒకలా ఉందని కాదు, కానీ అది ఎలా ఉంది, దాని పనితీరు ఎలా ఉంది నీ మనసులో చూసుకో. నీకు అది కాకపోతే ఇంకోటి ఉంది, ఇది నీకు తక్కువ అనిపించవచ్చు, అది లెక్క చేయకపోవచ్చు. కానీ అసలు దాని కదలిక తెలియాలి కదా. నీకు లేకపోవచ్చు, నీకు కోపం లేకపోవచ్చు, ఆశ ఉండి ఉండొచ్చు, ఆశ లేకపోవచ్చు, శాంతి లేకుండా ఉండొచ్చు. ఇవన్నీ అందుకని మనసు మొత్తాన్ని మూలాన్ని చూస్తే, అందుకని మనోమూలాన్ని చూడండి అనే భగవాన్ చెప్పే మాట కదా. సరే, ఇక్కడ తెలుసుకోవటం సాధన ఏమిటి అంటే
నా మనసు నేను ఒకసారి రోజువారీ జీవితంలో ఏది ఉంటే ఎలా ఉంది చూసుకోవాలి. చూడండి అని ఇక్కడ భగవద్గీతలో ఇది ఉంటే ఇది అవుతుంది, ఇది ఉంటే అది అవుతుంది అన్నారు. అది ఉంటే అది అయిందో లేదో చూసుకుంటాం. ఇది సాధన. ఇంకంతే. ఇక అవగాహన అప్పుడేగా ఏది. అమ్మో అదేదో వస్తే నాకు పడదని అంటున్నాక తింటే, అది తింటే నాకు పడదంటున్నాక. ఇక్కడ భయం మనసులో నాకు అది ఉంటే నాకు భయం అది వస్తే అని. కొంతమంది రక్తం చూడాలంటే భయం, కొంతమంది సినిమాలు దయ్యం అంటేనే భయం. దయ్యాన్ని నిజంగా చూడటం సరే అది ఎట్లా భయమే. కానీ టీవీలో హారర్ సినిమాలు వస్తే కూడా వాళ్ళకి భయమే. ఇంకా ఆ రోజు రాత్రిపూట భార్య లేకుండా ఎట్టుపోరు, ఎవరో తోడు ఉండాలి. ఇట్లా ఉంటాయి అవి. నిజం కూడా కాదు, సినిమా కాదు కాదు. సినిమా ఏం చేస్తుంది, ఏది ఉంటే అది వాసన అన్నీ గుర్తు చేస్తుంది. వాళ్ళు ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకోండి సినిమాలో, వీడికి ఇప్పుడు 60 62 అనుకోండి, అయ్యో మిస్ అయిపోయినా అని అనిపిస్తుంది. ఇంతే ఇక వీడికి ఎంతకంటే వాసనలు అంటే అవి. వాసనలు అంటే అర్థం ఏమిటంటే ఇంకా దానికి ప్రస్తుత పరిస్థితితో దుఃఖపడుతూ పోగొట్టుకున్న దాని గురించి బాధపడటం. వాసన లక్షణమే తమాషాగా ఉంటుంది. చూడాలి ఇవన్నీ. ఉరికి ఒట్టిగా వాసనలు అంటే ఏమిటి, వాసనలు అంటే అది వాళ్ళు ఎవరో అర్థాలు చెప్పారు, అవి కాదు నీకు. నీ అందుకనే భగవాన్ కృష్ణ పరమాత్మ ఆరంభంలోనే ఇంద్రియార్థాలు, ఇంద్రియాలు అర్థము చూడండి. మన దగ్గర ఏం జరుగుతుంది, అర్థము అంటే నీ మనసు నిన్ను ఎట్లా వేధిస్తుందో చూడటం పేరే అర్థం అక్కడ. లేకపోతే ఈ ప్రయాణం వ్యర్థము అంటే వ్యర్థమే అంతే. అర్థమే కాదు, అనర్థం కూడా. ఒకవేళ ఇప్పుడు చూడండి ఎంత ఆర్డర్ ఎట్లా ఉంది. ఫస్ట్ ఏమో ఇష్టమైన చేప మీద లేదు, 2 దాని వాసన కూడా బయటికి రావట్లేదు, 3వది పారిపోదామన్న భయం కూడా లేదు. చూడండి ఎంత అద్భుతంగా. 4వది ఏమిటి అంటే మనం ఊరుకుంటాము, పొల్లతో పొడుస్తాం, ఎట్లా బయటికి తీసుకురా ఆయన రాదట. నువ్వు తీసుకొద్దాం అంటే పూర్తిగా రవి గారు ఇంద్రియాలు దేనికోసమైతే మనకి ఈ ప్రకృతి దృశ్యాలకే కదా. దృశ్యాలు ఇంకా వాటి బలాన్ని కోల్పోతాయి, బయటికి తీసుకురాలేదు, నిన్ను భయపెట్టలేదు. ఈ దృశ్య ప్రపంచం నిన్ను బయటికి ఈడ్చుకోరాదు. తర్వాత నిన్ను భయపెట్టలేదు. 3 నీకు ఎట్లాంటి వాసనలుగా మిగలవు. ఆ తర్వాత వాసన లేవు కాబట్టి నీకు ఎట్లాంటి ఇష్టం కూడా ఏర్పడదు. తాబేలాగా ఆ స్థితిని అది. కానీ దత్తాత్రేయులు వారు నాకు 24 మంది గురువులు అంటే ఇవన్నీ చూడాలి మనం. మనకు అందుబాటులో ఉన్నవే చూడటానికి అమెరికా వెళ్ళక్కర్లేదు, ఉన్నది చాలు. ఏదో ఒకటి 24 గురువులు, ఒక్కొక్క లక్షణం 24 లక్షణాలు ఉంటాయి. మళ్ళీ మీ దగ్గర అందుబాటులోనో బల్లి, ఓ పిల్లి, ఓ చెల్లి, ఓ తల్లి, చాలా పెద్ద దానికి కంగారే ఉంది. చూడిసే దృష్టి ఉంటే చాలు. అంటే అద్భుతమైనది తాబేలు ఉదాహరణ. ఇప్పుడు చూసారు ఎట్లా వచ్చిందో. ఫస్ట్ ఇట్లా, తర్వాత ఎప్పుడైతే మీకు మనసు సహజత్వం, ఆ స్థితప్రజ్ఞత్వం వచ్చిందో, మనసుగా ఉందో, మనసు ఆ స్వరూపాన్ని పొందిందో, అంటే తాను తెలుసుకోవటం. తాను తెలియటం అంటే అర్థం ఏంటి అంటే తన స్వరూపాన్ని తను తెలియటం అంటే మనసు సహజం అవటం. అదే అప్పుడే ఏదైనా అంతే కదా. వేరే రంగు ఉంటే తీసేసి మేకప్ తీస్తే నా రూపం నాకు వస్తుంది అంతే. మేకప్ పోతే ఉన్నదేం కొత్తగా రాలేదుగా రూపం. ఉన్నదానికి అడ్డు తీసేసాం, నీళ్లు బావిలో నీళ్ళు లాగా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ఈ దృశ్యమాన ప్రపంచం ఇవన్నీ ఎట్ట కల్పించిందో ఇంకా దాన్ని అది పోగొట్టుకో. ఎందుకంటే మనసు ఫలాపేక్షణ కోరికను వదిలిపెట్టింది కాబట్టి స్థితప్రజ్ఞత్వం వచ్చింది. ఇంద్రియ నిగ్రహం వల్ల ఇది లాభం. నిగ్రహము అంటే నిగ్రహించడం అంటే బలవంతంగా మొండిగా ఆపేయటం కాదు. అర్థం చేసుకుంటప్పుడు అది పెట్టే బాధ చూసినప్పుడు ఇంక అటు వెళ్ళరు రవి గారు, అని వెళ్ళరు. కానీ అది తర్వాత భయం చేత కానీ కోరిక చేత కానీ ఇంద్రియాలు బయటికి తీసుకురానంతగా ఇంద్రియాలు నిగ్రహించుకుంటుంది. అదే ఇది ఇక్కడ తాబేలుని తీసుకున్నారు. మనం కూడా తాబేలే. మనకంటే తాబేలుగా ఒక ప్రకృతి మాత ఒక దానికి ఒక వరం ఇచ్చింది, తాను రక్షణ కోసం. ఒక్కొక్క దానికి ఒక పాము కూడా అంతే బస్సునే వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లాగే తాబేలు మిగిలినవి కనపడతాయి, తల ఎక్కడ దాక్కున్నా కానీ కనపడుతుంది. తాబేలుకి అసలు మీకు కాళ్ళు ఏం కనపడవు, డెప్ప మిగులుతుంది. అట్లా తాబేలుకి ప్రకృతి మాత ఇచ్చిన వరం అది. అట్లానే మనకు కూడా పరమాత్మ మన నిర్మాణంలోనే అట్లా అంతర్ముఖమయ్యే లక్షణం మనసుకి చక్క శుద్ధి, పవిత్రత,
దాన్ని ఎట్లా వస్తుంది పవిత్రత ఉండే అవకాశం ఎట్లా వస్తుంది అంటే భయాన్ని అణచడం వల్ల, వాసనలు అణచడం వల్ల, ఇష్టాన్ని అణచడం వల్ల, తర్వాత ఎవరు బయటికి ఇప్పుడు మనకు చూడండి, నాకు వాసన లేదు. చాలామంది పిల్లలు ఇళ్లలో తల్లిదండ్రులు భయం ఏంటంటే బయటికి వెళ్ళి ఆగమవుతాడని పుల్ల పెడితే అప్పుడు మీరు తాబేలు ఉపసంహరించుకుంది లోపలికి, ఒక పుల్ల పెట్టి లోపలికి అనగానే ఏమో రావాలి వెంటనే భయం రావాలి. భయం వచ్చి బయటకు వస్తుంది. భయం వస్తే బయటకు వస్తుంది. రాదండి, భయం ముందే పోయింది. మీరు పుల్ల పెట్టినా భయం లేదు, వాసన అది లేదు. ముందు ఆకర్షించేది కాదు, ఇంకో వేరే ఇప్పుడు మనకి ఏ రకంగా నేను ఆగమవటానికి నా వాసనలు కారణమే, నా ఇష్టాలు. అసలు బయట వాళ్ళు కూడా వాడు జడగొట్టాడు వాడిని అంటారు. ఈ పుల్ల పెట్టడం అంటే ఫింగరింగు. అందుకే నందికి శివుడికి మధ్య వెళ్ళొద్దంటారే. అంటే అర్థం ఏంటంటే నందికి మధ్యకి శివుడికి అంటే ఈ సృష్టిలో ఏ పరమాత్మతత్వం ఉందో ఆ పరమాత్మతత్వాన్ని వైపు మనసు ఉన్నప్పుడు అది నంది. నంది అంటే ఒక శుభేచ్ఛ అనుకోండి. శుభేచ్ఛకి ఆ ఉనికికి మధ్య ఎప్పుడూ అడ్డు వెళ్ళకూడదు, సహజంగా ఉండటమే. ఉన్నది ఉన్నట్టుగా ఉండటానికే నందికి శివుణ్ణి మనం తీసుకోవాలి పోలిక. నంది అంటే ఒక శుభేచ్ఛ అనుకోండి. ఇవే పుల్లలు ఎవరు వస్తారు అడ్డు వెళ్ళటం అంటే మధ్యలో భార్య భర్తల మధ్య కూడా వెళ్ళొద్దు అంటే వాళ్ళ జీవితంలో మీరు పెట్టకూడదు. అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఇంక మరి ఎవరన్నా కావచ్చు. వాళ్ళ జీవితాలు ఎంటర్ అవ్వకూడదు, మనం వాళ్ళ మధ్యకి వెళ్ళకూడదు అని అర్థం. కానీ మధ్యలో వెళ్ళదు, ఏంగా ప్రాణమేం పోదు మధ్యలో వెళితే. వాడు భార్య ఒక సీట్లో, భర్త ఒక సీట్లో కూర్చున్నారు. ఆ చివరి సీట్లోకి వెళ్ళేవాడు మధ్యలో వెళ్ళక అటు చుట్టూ తిరిగి వస్తే వాడు బస్సు చుట్టూ తిరుగుతాడు, లోపల ప్రయాణమే ఉండదు. మధ్యలో వెళ్ళొద్దంటే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వీళ్ళు అట్లనే శివుడికి మధ్య భక్తులు అంటే ఎవరు మనసు ప్రశాంతంగా ఉందో వాళ్ళకి ఆశలు చూపెట్టి అవి పెట్టి ఇవి పెట్టి కెరియర్ డెవలప్మెంట్ అని అదని ఇదని ఇది మధ్యలో వెళ్ళటం అంటే నందికి. మన స్వరూపం ఈశ్వర స్వరూపం కదా, పూర్ణత్వం కదా. అట్లా పుల్ల పెట్టి పొడిస్తే భయం వస్తుంది. అప్పుడు భయం రాగానే ఏం చేస్తుంది, ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా బయటకు వస్తే తర్వాత జరగవలసిన అనర్థం జరుగుతుంది. ఇక్కడ భయం చేత కానీ మరి ఎవరు పుల్ల పెట్టినా అంటే మిమ్మల్ని ఎవరు ఒకళ్ళు టెంప్ట్ చేసినా కూడా అట్లా మన భక్తుల చరిత్రలో కనపడతాయి. రామకృష్ణ పరమహంస కాంతా కనకం డబ్బులు పెట్టారట, ఎవరు డబ్బులు పెడితే ఆయనకి తెలియకుండా పెట్టారు. పక్క పట్ట కింద కూర్చోగానే ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి. అట్లా మరి ఆ విధంగా ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళకి ఎంత టెంప్ట్ చేసినా భక్త తుకారం సినిమాలో ఇంకా చాలామంది చరిత్రలో మరి ప్రహ్లాదులు వారి చరిత్రలో నరసింహ అవతారం అంటే ప్రహ్లాద చరిత్రలో ఎంత ఆశ పెట్టినా కూడా రాములు వారి విషయంలో పెద్దల చరిత్రలో చూస్తే వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా కూడా వాళ్ళ ఇంద్రియాలు బయటికి అంత రాజ్యం కానీ స్వర్గ సంపద స్వర్గం రాజ్యాన్ని నీవు చక్రవర్తిని చేసిన ఇంద్ర పదవిని కూడా అలా చూస్తారంతే. వాళ్ళు బయటికి వాళ్ళ మనసు దాన్ని కోరి బయటికి రాదు. జీవనం ఉంటుంది, జీవనానికి ఏం లోటు లేదు, జీవనానికి ఏమీ లోటు లేదు. ఇప్పుడు ఎవరో హానిదల ఆత్మరక్షణ కోసం తన ఇంద్రియాలన్నిటినీ ఉపసంహరించుకుంది అంగాలని లోపలికి. అది ఆ భయం లేనప్పుడు మళ్ళీ ఆ భయం లేకుండానే లోపలికి వెళ్ళినప్పుడు దానికి భయం లేదు. భయం వస్తుందంటే లోపలికి వెళ్ళిపోతుంది. అట్లానే మనకు ఆశ వస్తుంది అనుకున్నప్పుడల్లా వివేకంతో ఇది నా ప్రమాదం అని తెలుసుకొని జాగ్రత్త పడటం, అది ఇంద్రియ నిగ్రహము అంటే. ఇంద్రియ నిగ్రహం అంటే కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, తెరవకుండా ఉంటాం. సరే మూసుకొని సేపు మూసుకుంటారా అంటారు. అట్లా టెంప్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఈ విధంగా గొప్ప బోధగా ఉంది. ఈ కోరిక వల్ల కూడా రాదు, భయం చేత రాదు. ఎట్లా అండి, జీవించకపోతే ఎట్లా అండి, నేను చేయకపోతే ఎట్లా అండి, నీ భయం చేత. లేకపోతే కోరిక. ఇవి ఉండేగా ఈ లోకంలో ఇవాళ మన మనసు పరుగులు పెట్టేది. అయితే భయంతో ఎట్లా నేను చేయకపోతే ఎట్లా అనే భయం చివరికి ఆధ్యాత్మికంగా, చివరికి అంతరంగానికైనా బాహ్యరంగానికైనా రెండిటితోనే వెళ్తున్నాం. అక్కర్లే రెండు పోతే ఉన్నదేదో అది స్థితి ప్రజ్ఞత్వం అంటే. ఇంద్రియాలు బయటికి తీసుకురాడు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాల నుంచి వచ్చే టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో
ఆకర్షణ కానీ, ఆ తర్వాత దాని ఎందు ఏర్పడే ఇష్టాలు కానీ ఇంద్రియాల ద్వారానేగా మీకు వచ్చేది. మీరు చూడకుండా దేన్ని ఇష్టపడరు గారు, చూశాక ఒక ఇష్టం వస్తుంది. ఇక ఇష్టం వచ్చాక మీ చేతులు, అది మీ కళ్ళల్లో దోషం లేదు. మనకు వెనకటి రోజులు మా తాత అయితే అట్లా తిట్టేవారు, చాలా ఇళ్లలో అట్లా ఉండేది. ఏంటి పిచ్చి కళ్ళు అనేవాళ్ళు. ఏమిటి ఆ పిచ్చి కళ్ళు, పిచ్చి వేషాలు అంటారు. ఇప్పుడేం పిచ్చి వేషాలు అంటున్నారు. పిచ్చి కళ్ళలు అనే మాట కూడా అనేవాళ్ళు. మంచి కళలు పిచ్చి కళలు అంటే ఆలోచనలు అని. కాబట్టి దేని చేత అయినా సరే ఇది మనసు పిచ్చి కళలు అంటే అర్థం ఏంటంటే ఎంత గొప్పగా ఉన్నా మనసు హాయిగా ఉంటూ జీవిస్తుంది అంతే. జీవించడానికి అవసరం కానప్పుడు వదిలిపెట్టడం అనవసరం అయితే ఏం కాదు కదా. అనవసరం కూడా ఏది అక్కర్లా. కోరిక అవసరమే లేనప్పుడు కోరిక అవసరమే ఉంది అంతే. అది గురువుగారు చెప్పేది. ఇంద్రియాల నిగ్రహం అన్నది బాగా మనకు అర్థం చేసుకోవాలి రవి గారు. ఇంద్రియాల నిగ్రహం అనగానే యోగులు వేరు. యోగులు మనకు తెలుస్తుందిగా, గొప్పవాళ్ళు నోట్లో పంచదార వేసిన కంచి పరమాచార్యులు వారు చెప్పినట్టుగా ఇంద్రియ నిగ్రహం అంటే ఎట్లా, పందారు మీ నోటి మీద వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. కరిగే లక్షణం పందార్లో ఉంది, మీ ఇష్టంలో కూడా ఉంది. అసలు లాలాజలం ఊరుతుంది, కాస్త నిమ్మకాయ పేరు చెప్పగానే వెంటనే నారికి ఊరుతుంటారు. ఇంద్రియ నిగ్రహం వాళ్ళు అట నాలుక మీద పెడితే అది కరగదు. ఇట్లా ఉన్నాయి చరిత్రలో, గొప్పవాళ్ళ చరిత్రలో, అవధూతల చరిత్రలో కూడా అవే ఉన్నా అట్లనే ఉంటుంది. అట్లా మనం పెట్టుకుంటే కరగటం ఏముంది, వాడి నోట్లేదు కూడా కరిగిచ్చేస్తాం. అదే అంత కెపాసిటీ ఉంది మనకి. నోరు ఊరుతుంటుంది మనకి. ఇప్పుడు నేను చెబుతుండగానే నిమ్మకాయ బాగుంటుంది అనగానే నోరు ఊరుతుంది. ఇక కరగకుండా ఎట్లుంటుందండి? కరగకుండా ఎట్లా ఉంటుంది అది. అందుకని ఏంటంటే అది వాళ్ళ యోగులకి. మనలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, నోట్లో వేస్తే నేను కరగకుండా చేస్తాను, అది పెద్ద ఉపయోగం లేదు. పంచదార కరిగింది, ఉప్పు కరిగింది, అది కాదు. పంచదార లేకపోయినా అదే శాంతం ఉండు, ఉన్నా కూడా ఆరాటపడకుండా అదే శాంతం ఉండు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటే. వస్తువు ఉన్నా కూడా వాడుకో తప్పు లేదు, వినియోగించుకో తప్పు లేదు. కానీ అది లేకుండా ఉండలేని స్థితి, అది ఉంటే కానీ ఉండగలనన్న స్థితి, లేకపోతే అది ఇంద్రియ నిగ్రహమే. ఇది పెద్ద పరమాత్మ గురువు గారు చెబుతున్నది. అందులో ఇప్పుడు ఇవాళ మన గురువు గారు ఏం చెప్పారు భగవద్గీతలో, ఏమి లక్షణాలు వస్తున్నాయి, అవి లేకపోతే ఏముంటుంది. దానికి ఉదాహరణగా ఓ తాబేలు తీసుకొని చెప్పారు కృష్ణ పరమాత్మ. దాన్ని గురువుగారు ఈ విధంగా మనకి మన మనసుకు పోదు, మన మనసుతే గారు ఇందులో. తాబేలు ఏంటంటే తాబేలులాగా లేదా ఇక్కడ, ఏంట్రా తల దాక్కున్నావు అంటారు. ఆయన కూడా దుర్యోధనుల వారు కూడా లోపల ఆ మడుగులో దాక్కున్నాడు అంటారు. మరి అట్లా ఉంటాయి అవి, అట్లా ఉంటుంది. అదేంటే అది రక్షణ కోసం చేసే ఆత్మ రక్షణకు ఒకటి, ఆత్మ దర్శనానికి ఒకటి. ఆత్మ దర్శించడం, మనసు దర్శించడం అంటే తను స్పృశించిన వాటిని, స్పర్శించిన వాటిని ఒక అవగాహన, ఇక్కడ అవగాహన మనసు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రోజుకి నేను ఇందాక చెప్పినట్టుగా రోజువారీ జీవితంలో నేను లేని స్థితి ఉంది, నేనున్న స్థితికి నేను లేను. ఇష్టాలే నేనంటే, ఇంకా అది కాకేముంది నేనంటే. నన్ను నేను తెలుసుకోవటం కూడా నా మీద నాకున్న ఇష్టం. సో ఇష్టం తీసి చూడండి ఏమవుతుందో, తెలియదా? ఇష్టం లేకపోతే తెలియదా రవి గారు? సపోజు మీకు జిలేబీ అంటే ఇష్టం లేదు, ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు, మీకు జిలేబీ కనపడదా? మన అదృశ్యం అయిపోతుంది, దానికి ఏమైనా కోపం వస్తుంది? మీకు ఇష్టం లేకపోతే ఏమవుతుంది, దాని వినియోగం ఉండదు అంతే. ఇష్టాలతో ఈ దృశ్య ప్రపంచం ఏమీ నశించిపోదు. మీకు కోరిక ఉన్నా అట్లనే ఉంటుంది, కోరిక లేకపోయినా అలా ఉంటుంది. కోరిక ఉన్నప్పుడు నీకు ఈ ప్రపంచం ఎలా కనపడుతుంది, కోరిక లేనప్పుడు నీకు నువ్వు ఎలా కనపడతావు. ఈ రెండు, కోరిక ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి చూడండి, నాకు అసలు కోరికే లేనప్పుడు నా మనసు నాకు ఎలా కనపడుతుందో చూడండి, ఇది చూడండి. ఇంతే బోధ. ఇంత అద్భుతమైన అనుగ్రహ అందించిన పరమాత్మ కృష్ణుల వారికి, సద్గురు శివానంద గురుదేవుల వారికి నమస్కరిస్తూ భారత్ మాతాకు జై.